రైట్. ప్రస్తుతం మనం హైదరాబాద్ నగర శివారు కాజేపల్లి ప్రాంతంలో ఉన్నాం. కాజేపల్లి ప్రాంతంలో సుమారు 11 క్రషర్లు ఉన్నాయి. ఈ క్రషర్ల నుండి పెద్ద ఎత్తున కంకర్తో పాటు డస్ట్‌ని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. ఇటు రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డితో పాటు మేడ్చల్ జిల్లాలోని పలు మండలాలు, గ్రామాలకు ఇక్కడి నుంచి కంకర్తో పాటు డస్ట్‌ని టిప్పర్ లారీల్లో తరలిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే లారీ యజమానులందరూ ఒకటే చెప్తూ ఉన్నారు. ఏదైతే క్రషర్ల యాజమాన్యాలు ఉన్నాయో పెద్ద ఎత్తున ఓవర్‌లోడ్‌తో లోడ్ చేసి పంపించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే మాకు ఇస్తారు. ఈ ఓవర్లోడ్తో రోడ్డు మీదకు వెళ్ళిన తర్వాత అటు ఆర్టీఓ అధికారులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి ఆపితే ఆ చలానాల భారంతో మాకు చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి టిప్పర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఈ క్రషర్ యాజమాన్యాలు చేసే పనికి పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్ము కూడా దుర్వినియోగం అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఓవర్లోడ్తో వెళ్తున్న లారీలు గ్రామాల్లో చిన్న చిన్న మలుపుల దగ్గర పెద్ద ఎత్తున ఆ డస్ట్ని పడేస్తూ ఉన్నాయి. రోడ్లు కూడా ధ్వంసమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ సామాన్యులకు తెలియని విషయం ఏంటంటే ఒక లారీ డ్రైవర్ లోడ్తో వెళ్తూ ఏదైనా ప్రమాదం జరిగితే సామాన్య ప్రజలేమనుకుంటూ ఉంటారంటే ఈ లారీ యాజమాన్యాల వాళ్ళే తప్పు చేస్తూ ఉన్నారు, ఈ ఓవర్లోడ్ వేసుకెళ్తూ ఉన్నారని చెప్పి ఆ లారీ డ్రైవర్ల మీద, ఆ వాహనాల మీద దాడులకు కూడా దిగుతూ ఉన్న పరిస్థితులు గతంలో మనం చూసాం. అయితే లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు అసలు ఏం చెప్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చాలామంది సామాన్యులకు తెలియదు, నేను ఇందాక చెప్పినట్లు మీరు పెద్ద ఎత్తున ఓవర్లోడ్ వేసుకొని లారీ డ్రైవర్లు, లారీ యజమానులే ఇటువంటి తప్పులకు పాల్పడుతూ ఉంటారని చెప్పి అసలు ఏం జరుగుతుంది ఈ క్రషర్ల యాజమాన్యాలకి, అదేవిధంగా లారీ యజమానులకు మధ్య ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు మీరు? అంటే మేము ఒకటే ఏం డిసైడ్ చేసుకున్నామంటే టోటల్ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అసోసియేషన్, మేము టిప్పర్ ఓనర్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. ఏర్పాటు చేసుకొని ఏం చేసినామంటే ఇప్పటివరకు ఓవర్లోడు అందరు కొట్టిర్రు, టోటల్ హైదరాబాద్ మొత్తంలో కొట్టిర్రు. ఇప్పుడు మేము ఏం డిసైడ్ అయినాము, సెంట్రల్ గవర్నమెంట్ మాకు కొంచెం ఎక్స్ట్రా లోడ్ పెంచింది, ఆ పెంచిన లోడే కొట్టాలని మేము డిసైడ్ అయినాము. 3 టన్నులు చిన్న బండికి 3 టన్నులు, 2.5, 3.5, 4, 5 టన్నులు అట్లా పెంచుకుంటా పోయింది. ఇదే లోడ్ కొట్టాలని చెప్పి మేము అందరం డిసైడ్ చేసినాము. కాకపోతే దీనికి సమస్య ఒకటి ఏమొచ్చిందనంటే ఓవర్లోడ్, ఇప్పటివరకు ఓవర్లోడ్ కొట్టిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లారీలోళ్ళు ఎంతవరకు నష్టపోయారు అంటే దాదాపు సగం జీవితం నాశనం అయింది లారీలోది. దీనివల్లనే ఓవర్లోడ్ వల్లనే. ఎందుకంటే బండి లోడ్ అయింది, అన్లోడ్ అయింది, ఒకటే సమస్య ఆలోచించారు కదా తప్ప ఇప్పటివరకు దాన్ని ఎంత నష్టపోయింది అనేది ఇప్పటివరకు ఆలోచన చేయలే. ఆ ఆలోచన మేము ఇప్పుడు చేసినాం. టోటల్ మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో, పాసింగ్ లోడ్ అనే ఉద్దేశంతో మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సార్, మీరు చెప్పండి, ప్రధానంగా మీరు గత 3 సంవత్సరాలు కూడా పోరాటాలు చేస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం నుంచే ఏదైతే ఈ లోడ్కి సంబంధించి మీరు ఎన్నో పోరాటాలు చేశారు. ఈ 3 సంవత్సరాల్లో అధికారులు ఏం స్పందించలేదా, ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? అధికారులు అంటే ఇక్కడ స్పందన అనేది ఉంటుంది, మగర్ ఇక్కడ రాజకీయ నాయకులది ఎక్కువ చేయి ఉంటుంది. ఫస్ట్ థింగ్ క్రెషర్లు ఉన్నాయి వాళ్ళే, రాజకీయ నాయకులు వాళ్ళే. పెద్ద ఎత్తున వాళ్ళు ఏదంటే అంగబలం, ఆర్థిక బలం అన్ని రకాలు ఉన్నవాళ్ళు. మేము చిన్నవాళ్ళం, మమ్మల్ని అనేది వాళ్ళు ఎక్కడ తొక్కాలని చూస్తారు ఎవరైనా. అన్ని క్రెషర్ వాళ్ళు అనుకోండి, వాళ్ళకు మేము ఏం ఎదిరించినా రోడ్డు మీద తిరగడం అనేది అతి కష్టమైన పని. దాని విషయంలో మేమందరం కలిసి హైదరాబాద్ అసోసియేషన్ వాళ్ళందరికీ కలిసి పిలుచుకొని మేము పిలవగానే వాళ్ళందరూ రావడానికి, ఇంత స్పందన రావడానికి మంచిగా దీనికి కృతజ్ఞతలు మేము చెప్తున్నాం మా అన్నయ్యలకు అందరికీ. అందులో ఇంకొకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓవర్లోడ్ కొడితే రోడ్డు మీద మొత్తం మట్టి లాంటిది, డస్టు, కంకర పడిపోతుంది. వెనక వెహికల్స్ మీద వచ్చే బైకులు కానీ, కార్లు కానీ, కార్ల అద్దాలు వెలగడం కానీ ఇలాంటివి చాలా అవుతున్నాయి. సెకండ్ థింగ్ ఏంది, ఫస్ట్ రాయల్టీ లేదు. రెండవది ఆర్టీఓలు పట్టుకుంటారు. మాకు బండ్ల ప్రాబ్లం ఎక్కువైంది. ఒక రోడ్ వర్క్ అనేది చూడమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు చేయలేరు. ఎన్నిసార్లు చెప్తూనే ఉన్నాం మేము. చెప్తే వాళ్ళు మమ్మల్ని పట్టించుకున్నా నాకు అసలు లేదు. ఆర్టీ అధికారులకు పోయి ఇచ్చినాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం, మనకు తెలిసిన కాడికి ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి పోయినాం. ఎమ్మెల్యే సాబ్ లెటర్ యాడ్ మీద తీసుకుపోయి మేము ఆర్టీఓ ఆఫీసులు ఇచ్చినాం, అయినా స్పందన లేదు. అందు గురించి అని ఇప్పుడు ఇలాగనైనా కవర్ అవుతుందేమో అని చెప్పి యూనియన్ వాళ్ళని అందరూ మేము పిలుచుకొని ఇలా చేయాల్సి వస్తుంది. సార్, చివరిగా ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న లారీ యజమానులంతా ఒక సంఘంగా ఏర్పడి ఇక్కడికి వచ్చి సమావేశం పెట్టారు. చివరి పాసింగ్ లోడ్ ఉండాలని చెప్పి మీరు చెప్తున్నారు. నిజంగానే నిర్ణయం తీసుకోబోతున్నారంటే ఏం చెప్తారు? 100% అందరం కలుపుకొని పోగాలనే మేము ఓవర్లోడ్ కొట్టకుండా. కేంద్ర గవర్నమెంటు ఒక 10 టైర్ల బండికి 3 టన్నులు పెంచింది, 12 టైర్ల బండికి 4 టన్నులు పెంచింది, 14 టైర్ల బండికి 5 టన్నులు పెంచింది. అది మాకు సరిపోతుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు క్రెషర్ వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టడం ఏంటంటే ఇక్కడ సిటీకి దగ్గరుండి మాకు కిరాయిలు కరెక్ట్ వర్కౌట్ ఇవ్వక
అలాంటి ప్రాబ్లం తోటి లారీ వాళ్ళు అంతా ఖరాబ్ అవుతున్నారని మేము దీనికి మా అన్నయ్యలను అందరినీ పిలుచుకొని సపోర్ట్ అడగడం జరుగుతుంది. రైట్ సార్, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? అధికారులు కూడా గతంలో ఎన్నో వినతి పత్రాలు అందజేశారు. ఇప్పుడు మీరు అందరూ కలిశారు. గతంలో ఒకళ్ళిద్దరు 2-3 సంఘాలు వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చే పరిస్థితుంది. ఈరోజు అందరూ ఏకతాటిపైకి వచ్చారు. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా ఉంటుంది, ఉపయోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది అధికారులు స్పందిస్తే మేము ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం, ధర్నా కార్యక్రమం కానీ పోరాటం చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకనంటే గవర్నమెంటు చేసే పని మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నామంటే భారతదేశం మొత్తంలో రైతాంగం ఒకటి పెద్దది, తర్వాత రవాణా రంగం ఒకటి, రెండే పెద్దవి. ఈ రవాణా రంగాన్ని కూడా గవర్నమెంట్ విస్మరిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా విస్మరిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా విస్మరిస్తుంది. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పటి సంది ప్రతి సంవత్సరం 25 నుంచి 50% ఇన్సూరెన్స్ పెంచుతుంది. అది లారీ వాళ్ళకి నష్టమే. తర్వాత స్టేట్ గవర్నమెంటు ఏం చేస్తుంది, ఇప్పుడు అధికారులు అనేది కరెక్ట్గా వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తే ఈ పని మేము చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే స్వచ్ఛందంగా మేమే చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామని అంటే గవర్నమెంట్కి ఎంత లాస్ అవుతుందంటే కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఆలోచన చేస్తలేదు. ఎందుకు ఆలోచన చేస్తలేదంటే గవర్నమెంట్లో ఉన్న అధికారులు, గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళ సపోర్ట్తోనే ఇవన్నీ నడుస్తున్నాయి. కొన్ని క్రషర్లు ఇల్లీగల్గా నడుస్తున్నాయి, పర్మిషన్ లేకుండా కూడా నడుస్తున్నాయి. దీనికి నష్టం మొత్తం ఎవరిది? గవర్నమెంట్దే. గవర్నమెంట్కి తెలుసు, ఇది తెలిసి కూడా గవర్నమెంట్ చేస్తున్నారంటే ఇవన్నీ మేము ఆలోచన చేసే స్వచ్ఛందంగా మా అంతటా మేము ఏం చేస్తున్నాము, గవర్నమెంట్కు మేము సపోర్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్కి మేమే సపోర్ట్ చేస్తున్నాం స్వచ్ఛందంగా. గవర్నమెంట్ ఏమంటుంది, మాకు ఇప్పటివరకు ఇంతమందికి మేము వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు స్పందన లేదు. మేము 2 నెలలు అవుతుంది మేము దాదాపుగా చేయబట్టి. ఈ రోజు వరకు ఏ అధికారం నుంచి కూడా ఇప్పటి వరకు ఒక పిలుపు రాలేదు. మేము ఒకటే డిసైడ్ అయినాం. తర్వాత నెక్స్ట్ ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్కి ఇస్తున్నాం, మెమోరాండం ఇస్తాం, తర్వాత మినిస్టర్కి ఇస్తాం, వాళ్ళు తీసుకుంటే ఇస్తాం, మినిస్టర్కి సీఎంకి ఇస్తాం, తర్వాత గవర్నర్కి ఇస్తాం, ఇంతమందికి ఇస్తాం. ఖచ్చితంగా ఇచ్చి మా సమస్యలు ఏందో గవర్నమెంట్గా వినవించుకుంటాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తే ఇది పెద్ద సమస్య కాదు, కానీ గవర్నమెంట్ చేస్తలేదు. ఎందుకు అనంటే చాలామంది ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, గవర్నమెంటు మేము ఇక్కడ 100 మంది ఉన్నాము, అక్కడ వాళ్ళు 10 మంది ఉన్నారు. న్యాయం అనేది ఎవరికి జరుగుతుంది? 9 మంది ఉన్నకే న్యాయం జరగాలి. ఈ 9 మందికి న్యాయం జరుగుతలేదు, 10 మంది ఉన్నోళ్ళకే న్యాయం జరుగుతుంది. ఎందుకు అనంటే ఇది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకే లబ్ధి చెందుతుంది, కార్పొరేట్ సంస్థలకే ఇది లబ్ధి చేరుతుంది. అంటే గవర్నమెంట్ ఏమనుకుంటుంది, మాకు వీళ్ళతోనే పని ఉంది, వాళ్ళతో పని లేదని అనుకుంటుంది. ఎందుకంటే రేపు పొద్దుగాల ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లు వస్తే మాతో కూడా వాళ్ళకి పని పడుతుంది. ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము కూడా అదే సమాధానం చెప్తాం. ఎందుకంటే మాకు మన దగ్గరకు వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ 4.5 సంవత్సరాలలో ఇప్పటివరకు రవాణా రంగం మీద ఒక్క సమస్య కూడా మాకు అజిగేయలే. ఎందుకంటే కేరళ గవర్నమెంట్ 12 రూపాయలు డీజిల్ మీద ట్యాక్స్ తగ్గించింది. అదే మన గవర్నమెంట్ తగ్గించండి ఏమవుతుండే, మాకు రవాణా రంగానికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుండే. అదే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంతే, ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ మీద పెంచుకుంటూ పోతుంది. ఇలా చిన్న రోడ్డు కట్టాలంటే 42,000, 43,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టాలంటే మనకి ఎంత ఇబ్బంది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి సంవత్సరం 25% పెంచుకుంటూ పోతుంది. ఇంతకుముందు ఎంత ఉండే 12,000, 13,000 మన ఇన్సూరెన్స్ ఉండే. ఆ ఇన్సూరెన్స్ అనేది ఇలా 60,000 పోయింది. అది ఎంత దాదాపు 250% పెరిగింది. ఇది ఎంత నష్టం అవుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తారు దీని గురించి. రవాణా రంగం ఒక్కసారి కనుక భారతదేశం మొత్తంలో రవాణా రంగం ఒక్కసారి కనుక ఒక 10 రోజులు కనుక రవాణా రంగం ఆపితే భారతదేశం మొత్తం అలా కల్లోలం అవుతుంది. అది గవర్నమెంట్ కూడా తెలుసు, ఆయన చేస్తలేరు. కాకపోతే మా దగ్గర ఇప్పుడు ఒకటి వచ్చింది, మేము ఓన్లీ కంకర్ లారీలలో, టిప్పర్లలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఒక గ్రూప్ అయింది. తర్వాత నెక్స్ట్ ఇటుక లారీలు అవుతారు, ఇసుక లారీలు అవుతారు, తర్వాత లైన్ బండ్లు కూడా అవుతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ బాధ్యత అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. మాకు ఒక్కరికే కాదు, వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు కూడా కట్టుకుంటారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద పెద్దగా చాలా సీరియస్గా తీసుకొని ఇప్పటి నుండి మాత్రము ఉన్నదాన్ని 50% తగ్గిస్తే చాలా బాగుంటుందని కూడా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మైనింగ్ వల్ల టోటల్గా మొత్తం గవర్నమెంట్కు ఇప్పటివరకు వచ్చిన ఆదాయము ఓన్లీ 10 పైసల మందేమో వచ్చింది, 90 పైసల మందము కోల్పోతుంది. చాలామంది పబ్లిక్ తెలుసు, కానీ కాకపోతే ఏంటంటే చాలామంది స్పందిస్తలేరు. అందరికీ తెలుసు, చెప్పడానికి ముందుకు రావట్లేదు వాళ్ళు. కాకపోతే మేము ముందుకు వచ్చినాం, స్వచ్ఛందంగా మేమే ముందుకు వచ్చినాం. గవర్నమెంట్కు ఇంత ఆదాయం కోల్పోతుంది అనేది మేము చెప్పడానికి కూడా మేము వెనకాడము. ఎందుకంటే మాకు తెలుసు ఎంత లెక్కలు వస్తుంది, ఎంత వస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుసు. ఇప్పటివరకు మైనింగ్ వల్ల వచ్చింది 10%, ఇంకా 90% కోల్పోతుంది. గవర్నమెంట్కు తెలిసినా కూడా యాక్షన్ తీసుకుంటలేదు. ఇది ఎందుకు తీసుకుంటలేదు అనేది అది గవర్నమెంట్ అధికారులు నిర్ణయించుకోవాలి. అది ఎందుకంటే వాళ్ళు ఆఫీసులో కూర్చొని లెక్కలేసి మేము ఇంత లాభం వచ్చిందని ఏదో అసెంబ్లీలో కూడా ప్రకటిస్తారు. కానీ అది తప్పు. ప్రాక్టికల్గా దగ్గరుండి చూడాలి ఎంత పోతుంది, ఏం కథ అనేది అది అధికారులు చూడాలి. కానీ అధికారులు దీని మీద శ్రద్ధ వహిస్తలేరు. ఎందుకు వహిస్తలేరు అనేది అది గవర్నమెంట్ డిసిషన్. అది దీని కూడా గవర్నమెంట్ ఇప్పటివరకు మేము చెప్తున్నాం, స్వచ్ఛందంగా మేమే చెప్తున్నాం. కాబట్టి ఎందుకంటే దీని మీద ఖచ్చితంగా న్యాయం జరగాలి.
దేశానికి న్యాయం జరగాలి, రాష్ట్రానికి న్యాయం జరగాలి, గ్రామానికి కూడా న్యాయం జరగాలి. ఇవన్నీ న్యాయం జరగాలంటే అధికారులు కంపల్సరీ తప్పకుండా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని దీన్ని కట్టడి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కేసు అవుతుంది. 10-15 బండ్లు ఉన్న వాళ్ళ మీద కేసులు అయితే లేవు. ఈ 1-2 బండ్ల మీద కొన్ని లక్షల, ఒక 2-3 నెలల కొన్ని లక్షల ఫైన్లు కట్టినాం మేము. 1-2 బండ్లకే ఇది 10 బండ్లు ఉన్న వాళ్ళకు పైకెళ్ళి వస్తున్నాయి. వాళ్ళకి బండ్లు పట్టుకుంటలేరు, వాళ్ళకి కేసులు రాస్తలేరు. ఈ 1-2 బండ్లకే ఇంత బాధ ఎందుకు జరుగుతుంది? మేము బతుకొద్దా? ఈ 1-2 బండ్లు ఉన్న వాళ్ళని రోడ్డు మీకు రావద్దా? మా పరిస్థితి ఏంది? మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటారు? అన్నీ కడుతున్నాం మేము, ప్రతి ఒక్కటి కడుతున్నాం, అన్నీ ఉంటాయి, ట్యాక్సీ ప్రతి ఒక్కటి కడుతున్నాం. మాకు విపరీతంగా కేసులు నెలకు మామూలు ఉంటాయి. ఒక్కొక్క బండికి 20,000 15,000 నెలకు మామూలు ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ కేసులు వస్తాయి. పట్టణచెరువుకి వెళ్ళి వస్తారు, మేడ్చల్కి వెళ్ళి వస్తారు, సంగారెడ్డికి వెళ్ళి వస్తారు, విజయవాడకి వెళ్ళి వచ్చి రాస్తారు. మాకు ఇంత ఘోరంగా రాయడం, వరంగల్కి వెళ్ళి వచ్చి మాకే రాయడం, అది ఎక్కడిది న్యాయం? ఇది ఇట్నే ఉంటుందా? డ్రైవర్ లైసెన్సులు క్యాన్సల్ 6 నెలలు. మా బాధలు ఏంది? 15 రోజులు బండి బయటకు వెళ్ళాలంటే పెద్ద బండికి 12 టైర్కి వచ్చేసి 50,000 60,000 అవుతుంది. 6 టైర్కి వచ్చేసి 20,000 30,000 అవుతుంది ఒక బండి కేసు. అది వెళ్ళడానికి 10 రోజులు పడుతుంది బయటికి వెళ్ళాలంటే. అంత ఇబ్బందికరం మాకెందుకు? ఇంతగానము ఎక్కడ లేదా? మా దగ్గర ఒక దగ్గర ఉందా ఇంత ఇబ్బందికరణం? ఈ టిప్పర్ల మీద ఎందుకు ఇంత ఘనంగా చేయడం? మామూలు ఉంటాయి, కేసులు ఉంటాయి, విపరీతంగా కేసులు. మేము ఎట్లా బతకాలి? మీరే చెప్పండి. సార్, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి, ఈ ప్రభావం మీ మీద ఎలా పడుతుందంటే ఏం చెప్తారు? ఇది ఇంతకుముందు 65 రూపాయలు ఉన్నప్పుడు 75 రూపాయలు ఇచ్చారు అదే క్రషర్ వాళ్ళు. ఇప్పుడు 82 రూపాయలు అయినా కూడా అదే 75 రూపాయలు ఇస్తున్నారు. అది ఇంకొకటి ఓవర్లోడ్ వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ టర్నింగ్లు ఆడ రాళ్ళు కింద పడేసి వెనక నుండి బైకులు పోవడంలో స్కిడ్ అయ్యి కింద పడి దెబ్బలు తగులుతున్నాయి, న్యూసెన్స్ బాగా అవుతుంది. ఇంకొకటి ఓవర్లోడ్ వల్ల విజిలెన్స్ వాళ్ళు వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నారు. 10 బండ్లు ఉన్న వాళ్ళని అయితే అసలు అబ్జెక్షన్ చేస్తలేరు. ఓన్లీ 1-2 మీద వచ్చేసి పడిపోతున్నారు. దానికి డ్రైవర్ లైసెన్స్ గుంజేసుకొని రద్దు చేయడం జరుగుతుంది. దీనికి చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. అది మెయిన్. అంటే హైదరాబాద్ రంగారెడ్డి 2 డిస్ట్రిక్ట్ పరిధుల నుంచి అవుటర్ రింగ్ రోడ్ సరౌండింగ్ మొత్తంలో ఉన్న క్రషర్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసే టిప్పర్ యజమానులంతా కూడా ఒక సమావేశం ఏర్పరచుకొని దీనికి ఓవర్లోడ్ నుంచి రోడ్డు మీద మెటల్ తీసుకెళ్తున్నప్పుడు ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరగడం జరుగుతుంది. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ జరుగుతుంది. ఇదే విధంగా మాకు కూడా డీజిల్ రేట్ పెరగడంతో మాకు కూడా వర్కౌట్ అవ్వట్లేదు. దీంతో పాటు డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. ప్రధానంగా మేమంతా ఈరోజు నిలబడి సమావేశం చేసుకుని దేనికోసం అంటే ఓవర్లోడ్ కంట్రోల్ చేయడం కోసం. ట్విన్ సిటీస్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు సంయుక్తంగా హైదరాబాద్ సరౌండింగ్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నారు. టిప్పర్ ఓనర్లు మాత్రం ఉన్నారు ఇక్కడ. ఎటువంటి మన జేటీసీ గారికి నరేష్ గారు కూడా వినతి పత్రం ఏం జరిగింది. మా లోకల్ ఆర్టీఓ ఆఫీస్లో కానీ, లోకల్ పిఎస్లో కానీ, మా లోకల్ సరౌండింగ్స్ ఎక్కడైనా అవుటింగ్ రోడ్ లోపల ఉన్న ఆర్టీఓలో కానీ, జేటీసీ కానీ వినతి పత్రం అందించడము. ఇక ముందు వాళ్ళు చర్యలు తీసుకోకపోతే మేము ముందు దేనికైనా ధనలు చేయడానికి దేనికైనా అడిగి ఉన్నాం. అంటే మేము ఈరోజు ప్రధానమైన సమస్య ఏంటంటే ఓవర్లోడ్ కంట్రోల్ అరికట్టాలి. కేంద్ర ప్రభుత్వము ఈరోజు 25% పెంచి మాకు పాసింగ్ ఇవ్వడం జరిగింది. ఒక వెహికల్కు దానికి ఎంత పెంచాలో ఆ పరిమితి విధంగా 25% పెంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు చాలు సరిపోతుంది. అది అదేవిధంగా మేము అనుకునే ఏంటంటే ఆ లోడ్ చాలు మాకు, అదే విధంగా నడుపుకుంటాము. కాకపోతే కొందరు ఏం చేస్తారు, పెద్ద వ్యక్తులు ఏం చేస్తున్నారు, 10-20 సంఖ్యలో ఉన్న లారీల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని వాళ్ళు ఈరోజు కూడా మా మాట వినకుండా అదేవిధంగా తోలుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం మేమందరం మీటింగ్ చేసుకోవడం జరుగుతుంది. లారీ ఓనర్స్కి కావాల్సిన కిరాయిలు ఏర్పాటు చేస్తే ఎవరు ఓవర్లోడ్ వేయరు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఏర్పాటు చేయగలిగితే ఎవరు ఓవర్లోడ్ వేయరు. కాబట్టి ప్రెషర్ వాళ్ళందరూ కూడా ఓనర్స్ యొక్క సాధక బాధకాలను గమనించి ఓవర్లోడ్లు బంద్ చేసి మా అందరి శ్రేయస్సు కోరుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి మేము పిలవగానే వచ్చిన అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ నా ధన్యవాదాలు. రెండవది ఏంటంటే మేము పిలిస్తే పత్రికా విలేకరులు రావడానికే జనుకుతారు, పెద్దవాళ్ళు బెదిరిస్తారని. ఇక్కడికి మీరు వచ్చినందుకు పీజే న్యూస్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నా. లోకల్ మిత్రులు, మన పేపర్ విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. రైట్, ఇప్పటికే లారీ యజమానులు, టిప్పర్ లారీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఓవర్లోడ్ వేసి క్రషర్లు వాళ్ళు సామాన్య ప్రజలతో పాటు లారీ యజమానులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనిని ఈరోజు టిప్పర్ లారీ యజమానులు చేస్తున్నారనుకోవచ్చు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ లారీ ఏదైతే ఓవర్లోడ్ వేసుకొని వెళ్తూ ఉందో ఆ లారీ ఓవర్ రోడ్ని ఇక్కడ వీళ్ళే లారీ యజమానులే ఆపేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఓవర్లోడ్ ఉన్నదాన్ని
తొలగిస్తూ ఉన్నారు. మీరు విజువల్స్లో చూడొచ్చు. ఈ పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం దాపరించిందని చెప్పొచ్చు. ఇక్కడ మనతో పాటు ఏంటి సార్, ఏంటి పరిస్థితి? మనం ఒక పక్కన మాట్లాడుతూనే ఉన్నాం, ఓవర్లోడ్ మీరే దగ్గరుండి ఓవర్లోడ్ అంతా తీపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఏం చెప్తారు? అంటే ఏం జరుగుతుందని అంటే ఇప్పుడు ఈ బండి ఓవర్లోడ్ పోతుంది అనేది ఎవరికి ఇది ఆర్టీఓలు కానీ విజిలెన్స్ వాళ్ళు చేసే పని మేము చేస్తున్నాం. ఇది ఆర్టీఓలు ప్లస్ విజిలెన్స్ వాళ్ళు చేసే పని మేము చేస్తున్నాం. ఇది ఎందుకు చేస్తున్నాం అని అంటే ఇప్పుడు క్రషర్ వాళ్ళు ఉన్నారు, మేము ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాం, ఆల్రెడీ ఓవర్లోడ్ వచ్చింది. ఓవర్లోడ్ ఎందుకు ఇచ్చిందో ఒకసారి మీరు డ్రైవర్ని కూడా అడగండి, ఆ మిషన్ దగ్గర ఎట్లా ఇచ్చిర్రు ప్లస్ ఏ విధంగా ఇచ్చారు అనేది అడగండి. రైట్ అన్న ఈరోజు ఈ బిల్లులు ఉన్నాయి, లారీలో లోడ్ చూసుకుంటే ఆ మెటీరియల్ పెద్ద ఎత్తున ఓవర్లోడ్ ఉంది. అసలు దీనికి సంబంధించి మీకు ఏమైనా తెలుసా? మీరు దగ్గర ఉంటారు కదా లోడ్ చేసేటప్పుడు, ఏం జరుగుతుంది అసలు? ఏమో నాకే తెలియదు. ఆయన అడిగినా పోవాలంటే ఒక టన్ ఎక్కువ ఉంది కదా, ఏం కాదు సార్ అని చెప్పిండు. 20 టన్ను 21 టన్ను వచ్చిందని చెప్పిండు. అయితే సరే అని. అంటే టోటల్ వెయిట్ అనేది ఒక డ్రైవర్గా నీకు తెలుస్తుంది కదన్న, ఒక డ్రైవర్గా తెలుస్తుంది కదా, అది ఓవర్లోడ్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఏం చెప్తావు దీనికి సంబంధించి? ఫస్ట్ అయితే 16 టన్నులు పాసింగ్ ఉండే, ఇప్పుడు 20 టన్నులు అని చెప్పి తెలిసింది. ఇప్పుడు ఒక టన్ను ఎక్కువ వచ్చింది అంతే. దాని నుంచి మీరు ఆపిడ బండి. సరే ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, మన కళ్ళెదుటే ఓవర్లోడ్ యథేచ్ఛగా వెళ్తూ ఉన్న పరిస్థితి. ఇక్కడ దాదాపు మేము 200 మంది ఇక్కడ ఉన్నాం. 200 మందిలో బండ్లు ఆపుతున్నారు. 200 మందిలో చూసుకుంటా కూడా ఈ బండ్లు పోతున్నాయంటే వీళ్ళందరూ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి ఈ 100 మందిలో మనం చేస్తున్న ఈ బాధలకు భరించలేక ఈ లారీ ఓనర్లకు బాధ లేకుండా చేస్తుంటే కూడా లారీ ఊరిలో కూడా లారీ ఓనర్ కూడా ఇబ్బంది కొట్టుకోపోతుంటే ఇంతమంది ఉండి ఏం చేస్తున్నారు, మేము ఏం చేయలేకపోతున్నాం. అంటే ఆర్టీఓ పట్టుకునే పరిస్థితి మాకు వచ్చింది. విజిలెన్స్ లేకుండా ఇంత పెద్ద లేకుండా ఇంత పెద్ద చేస్తుంటే ఇది కూడా ఇలా చేసుకుంటూ పోతుంటే వాళ్ళు నడుపుకుంటూ పోతుంటే వీళ్ళంతమంది ఉండి కూడా మేము బాధపడలేకపోతున్నాము. ఇది చేస్తున్నాం. క్రేచర్ ప్రతి క్రేచర్ ఓనర్కి మేము దయచేసి చెప్తున్నాము, ఒక అన్న లెక్క తమ్మిడి లెక్క చెప్తున్నాము. ప్రతి క్రేచరు ఒక్క టన్ను కూడా ఎక్కువ వేయకూడదు. లేదనుకుంటే క్రేచర్కు ఈ నోటీసులు వస్తాయి. ఇదొకటి ఇంకా నేను వీళ్ళకు దయచేసి చెప్తాము. ఒకటంటే మైనింగ్ మేము మాట్లాడుతాం పడక ఇప్పుడు మాట్లాడతాము. మైనింగ్ కట్టినామనుకో నీ క్రెషరు ఉండదు. ఎందుకు ఉండదంటే ఇన్ని రోజులకు ఎక్కడ కొట్టాం, ఎంత క్రెషర్ కొట్టాం వచ్చి కొలుచుకుంటారు. మైనింగ్ బిల్లు కట్టువలసి వస్తుంది. మేము ఇప్పుడు బాధపడతలేము, మేము దానికి ఏమంటలేము. కానీ మీరు ఇంకా కూడా దిగజారిపోతే మీ మీద పడుతున్నాం. మీ 100, 200 మంది, 500 మంది మీ క్రెషర్ మీద పడుతున్నాం మేము. అదే క్రెషర్ల దగ్గర ఏదైతే ఉందో లోడింగ్ చేసే టైంలో వాళ్ళే ఉద్దేశపూర్వకంగా ఇచ్చినట్టే కనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఈరోజు సుమారుగా మేము 200 నుంచి 300 మంది ఈ చౌరాస్తులు నిలబడి ధర్నా చేస్తుంటే మా ముందు నుంచే వీళ్ళు ఓవర్లోడ్ తీసుకొని పోతున్నారు. అంటే మేము లేని టైంలో ఏంది పరిస్థితి? మేము ఇంతమంది 300 మంది సంయుక్తంగా ఒక దగ్గర మీటింగ్ యూనియన్ పెట్టుకొని చూస్తున్నాం. మా ముందే తీసుకెళ్ళిపోతున్నారు. చూసుకో ఒక వేబిల్ ఇచ్చింది అతను. దీని మీద టైం ఏది, ఎన్ని గంటలకు రిలీజ్ అయింది బండి ఆ నుంచి చెప్పండి. మైనింగ్ ఇస్తారు ఓకే, ఇదేంది ఇది స్టాంప్ 31 అక్టోబర్ 2018. ఇదేమన్నా డేటు? ఈరోజు డేట్ ఇక్కడ 2nd డేట్ ఇచ్చారు ఓకే, ఇది పర్లేదు. మరి టైం ఏది ఇక్కడ ఎక్కడైంది? ఇది ఒక వేబిల్తోనే రోజు కూడా వీళ్ళు సాయంత్రం వరకు 10 ట్రిపుల్ కొట్టని ఇదే వేబిల్తో పాస్ చేస్తున్నారు వీళ్ళు. ఇది ఒకటి బాగానే ఉంది సరే, ఈ వేబిల్ ఎటని పోనీ. ఈరోజు మీ ఇంతమంది 200 మంది 300 మంది ఇక్కడ సంయుక్తంగా ధర్నా చేస్తున్న టైంలో కూడా వాళ్ళు ఓవర్లోడ్ చేస్తానికి భయపడతలేరు. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని ఇలాంటి వల్ల మేము అరకట్టలేకపోతున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఈరోజు ఏంటంటే ఎన్ని క్రెషర్ల దగ్గర ఉన్నా కూడా ఆ క్రెషర్ల దగ్గర ఓవర్లోడ్ ఇవ్వకుండా వెహికల్ పాసింగ్ ఎంతైతే ఉందో అదేవిధంగా లోడ్ చేసి బయటికి అవుట్ పాస్ పంపిస్తే బెటర్. మేము దానికి మేము కోరుకునేది అది. క్రెషర్ల దగ్గర ఓవర్లోడ్ కంట్రోల్ చేయమని క్రెషర్ యజమానులకు హెచ్చరించడం జరుగుతుంది. వాళ్ళు ఇదే విధంగా చేసిన అనుకో మేము ఇంకా ఈరోజు ఇప్పుడు 300 మంది ఉన్నాము, రేపు పొద్దున ఇంకొక 300 మంది యాడ్ అవుతారు. ఇదంతమంది కూడా ఏం చేయాలో చేస్తాం, ధర్నా చేయడానికి రెడీగా ఉంటాం. కాజేపల్లిలో పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదైతే క్రషర్లు ఉన్నాయో పెద్ద ఎత్తున ఓ పక్క లారీ యజమానులు ధర్నా చేస్తూ మీటింగులు పెట్టుకుంటూ ఈ ఓవర్లోడ్ వద్దని చెప్పి తీర్మానం చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ కళ్ళ ఎదుటే యథేచ్ఛగా ఈ ఏవైతే కాజేపల్లిలో క్రషర్ యాజమాన్యాలు ఉన్నాయో పెద్ద ఎత్తున ఓవర్లోడ్తో లారీలను మన కళ్ళ ముందే మీడియా ఉంది, అదేవిధంగా ఓ పక్కన లారీ యజమానులు తీర్మానం చేస్తుండగానే యథేచ్ఛగా తరలిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో గోపీకృష్ణ, PGN న్యూస్, కాజేపల్లి నుంచి.